హాయ్ ఫ్రెండ్స్, జేజేడి ట్రక్ ట్రావెలర్. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. గుజరాత్ అహ్మదాబాద్ నుంచి వారణాసి యూపీకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు కిరాయి ఎంత, ఖర్చులు ఎంత వస్తాయి అన్నీ క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. వచ్చేసి మనకి ఇప్పుడు శానిటరీ ఐటము అహ్మదాబాద్ నుంచి 69 కిలోమీటర్లు ఉంది లోడింగ్ పాయింట్. ఇది లోడింగ్ పాయింట్ సీరాది. శానిటరీ అంటే బాత్రూమ్ కుడ్డీలు, వాష్ బేసిన్లు అలాంటి ప్యాక్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. లోడ్ అయిపోయింది మనకి. ఈ వెహికల్ వెనకాల మనం ఫాలో అవుతూ ఇంకో పాయింట్కి వెళ్ళాలి. రెండు చోట్ల లోడింగ్ ఫ్రెండ్స్. ఇది కంపెనీకి వెళ్తుంది వెహికల్. కంపెనీకి వచ్చేసాము. మిగతా మెటల్ కూడా లోడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదంతా సెరమిక్ ఐటమ్స్, చాలా డెలికేట్ ఉంటాయి. లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం క్లోజ్ చేసేసాము, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా భారీగా. అందుకే టోటల్లీ 2 తాటిపత్రులు వేసి క్లోజ్ చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 3 o'clockకి డాక్యుమెంట్లు ఇచ్చారు. బయటకు వచ్చేసాము, బయలుదేరుతున్నాం. మనము మార్నింగ్ బయలుదేరుతాము. ఇప్పుడు పేమెంట్ కూడా రాదు. మార్నింగ్ బయలుదేరాము. అహ్మదాబాద్ సిటీ. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ రింగ్ రోడ్ అనమాట. మనం వెళ్ళబోయే రోడ్ వచ్చేసి హైవే నంబర్ 47 అనమాట. నేషనల్ హైవే 47. ఇది వచ్చేసి అహ్మదాబాద్ నుంచి ఇందోర్ వరకు ఆ హైవేలో ట్రావెల్ చేస్తాం. అక్కడ నుంచి మళ్ళీ అహ్మదాబాద్ సిటీలో డబుల్ డెక్కర్ బస్సెస్ ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి మనం హైవే నంబర్ 47లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇందోర్కి ఫస్ట్ ప్రయాణం అవుతున్నాం. ఫస్ట్ టోల్ గేట్ మనకి అహ్మదాబాద్ నుండి ఇందోర్ వెళ్ళే రోడ్లో ఫస్ట్ టోల్ గేట్. టోల్ గేట్లు మాత్రం చాలా ఫాస్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. అది 130 రూపీస్ ఛార్జ్ చేస్తాడు ఫ్రెండ్స్. వెహికల్ ఇక్కడ పెట్టేసి, ఇక్కడ వెళ్ళే రూట్ మనది. ఇది హైవే. ఇది వచ్చేసి స్నానం చేసుకుందామని నర్మదా నది నీటి వ్యవసాయం కాలువ అనమాట. నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. స్నానానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్నానం చేసుకొని మనం బయలుదేరినామంటే ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇందోర్ నైట్ కల్లా. ఇది గోద్రా ఎంట్రన్స్లో ఉంది. 145 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సెకండ్ టోల్ గేట్ ఫ్రెండ్స్ మనకి ఈ హైవేలో, హైవే నెంబర్ 47లో. మనం ఇంకా మధ్యప్రదేశ్ బార్డర్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇందోర్ మనకి 140 కిలోమీటర్స్ ఉంది. ఇది ఇప్పుడు ఉన్న ఏరియా పేరు వచ్చేసి లిమ్ఖేడా ఫ్రెండ్స్. సర్వీసింగ్ చేయించిన తర్వాత ఇప్పుడే నేను హెయిర్ ఫిల్టర్ ఓపెన్ చేశాను. ప్రతి 2000 కిలోమీటర్లకు ఒకసారి హెయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి. చాలా డస్ట్ అంటే డస్ట్ ఉంది, అంతా క్లాత్తో క్లీన్ చేస్తున్నాను. చూడండి, ఇలా క్లీన్ అవ్వాలి. ఈ చిన్న హెయిర్ ఫిల్టరు క్లీన్ చేసేసి ఫిక్స్ చేసేస్తాను. ఇది పెద్ద హెయిర్ ఫిల్టర్ ఫ్రెండ్స్. ఇది మొత్తం క్లీన్ చేసేసి ఇది కూడా ఫిక్స్ చేసేద్దాము. ఇది టైం టు టైం 2000 కిలోమీటర్లకు ఒకసారి చేపించకపోతే వెహికల్ పికప్ లేపదు, ఇంజన్ హీట్ అవుతుంటుంది అనమాట. ఇలా ఫిక్స్ అయిపోయింది. చూడండి, క్యాప్ కూడా పెట్టేస్తాను. అయిపోయింది దీని పని ఫ్రెండ్స్. మనకి ఇంకా మధ్యప్రదేశ్ బార్డర్ 20 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడంతా పచ్చిక బయళ్ళు ఎట్లున్నాయి చూడండి. అడవి జంతువులు అన్నీ వచ్చి మెరుస్తున్నాయి అనమాట. గిర్గాయి అండ్ గుర్రాలు. ఇంకా మనం ఉన్నది గుజరాత్లోనే ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువ అహింస చేయరు, ఎక్కువ అహింస ఉండదు. ఇక్కడ డ్రింకింగ్ కూడా బ్యాన్ ఉంది గుజరాత్లో. ఇది చిన్న డిస్టిక్ ఫ్రెండ్స్. ఇది దావుద్ అని. ఇది అహ్మదాబాద్కి 250 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. లాస్ట్ బార్డర్ ఇది మనకి. ఇది వచ్చేసి గుజరాత్ ఆర్టీఓ చెక్ పోస్ట్. పాతది క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు రన్నింగ్లో లేదు. ఇప్పుడు అంతా బై కార్ వచ్చి ఆపుతారు ఫ్రెండ్స్. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే గుజరాత్ ఆర్టీఓ సార్ ఆల్రెడీ వెనకాల ఉన్నాడు. మన బండి వెనకాల ఆల్రెడీ ఫాలో చేసుకుంటూ వస్తున్నారు. చెక్ చేసుకుంటా ఆన్లైన్లో చెక్ చేస్తారు వెహికల్స్ అని. ఇది లాస్ట్ పోలీస్ బార్డర్ అనమాట. చెక్ పోస్ట్ ఉంటుంది కదా, ఆర్టీఓ చెక్ పోస్ట్. అందుకే పోలీస్ బార్డర్కి చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ మాత్రము మందు కానీ, సిగరెట్ కానీ, గుట్కాలు కానీ, ఇంకేదన్నా నిషేధిత
ఐటెంలు దొరికిన అంటే ఆకులు అడమలు కొన్ని ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా బండ్లో దొరికితే బండి డైరెక్ట్గా ఇక్కడే సీజ్ చేస్తారు. మనం సీజ్ అయిపోతాం, బండి సీజ్ అయిపోతుంది. చాలా స్ట్రిక్ట్లీ చెక్ చేస్తారు ఇక్కడ. గుజరాత్లో ఇలాంటి ఏవి అలౌ లేదు, తీసుకురావద్దు కూడా. ప్లీజ్ ఎవరిని వచ్చినప్పుడు ధ్యాసగా పెట్టుకొని చూసుకొని రండి. అలాంటి ఏ వచ్చినా వెహికల్ సీజ్ చేస్తారు ఇక్కడ. మనం ఇప్పుడు మధ్యప్రదేశ్లోకి ఎంట్రీ అయిపోయినాము. ఇది మధ్యప్రదేశ్ ప్రాంతము. బార్డర్ దాటి గుజరాత్ దాటేసి మధ్యప్రదేశ్లోకి ఎంట్రీ అయిపోయినాం. ఇప్పుడు మనకు వస్తుంది ఆర్టీఓ చెక్ పోస్ట్. చూడండి, ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్, ఆర్టీఓ చెక్ పోస్ట్ అని వస్తుంది. అదే ఆ బోర్డు. ఇది గుజరాత్ ఫ్రెండ్స్. మధ్యప్రదేశ్ ఆర్టీఓ దగ్గర మాత్రం అన్ని డాక్యుమెంట్లు ప్రాపర్గా చెక్ చేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా, చాలాన్లు కూడా ఉన్నాయా లేవా చెక్ చేసి మధ్యప్రదేశ్లోకి వదులుతారు. దాంట్లో కూడా ఎంట్రీ ఫీజు తీసుకుంటారు. మన టీఎస్ వెహికల్ ఆన్లైన్ చూపించవు, డాక్యుమెంట్స్ ఫిజికల్గానే చూపించాల్సి వస్తుంది. అన్నీ చూపించినాకనే వదులుతారు. ఇప్పుడు మనం ఉన్నది రాజ్గర్, మధ్యప్రదేశ్లో రాజ్గర్. ఇక్కడ నుంచి ఇందోర్ వచ్చేసి 104 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. ఈ లోడ్స్ని ఓడిసి లోడ్స్ అంటారు ఫ్రెండ్స్. ఇవి బాడీ బయట ఉంటాయి అనమాట. 40 ఫీట్ టైలర్ పైనే బయట బాడీ ఉంటుంది. ఇవి ఎక్కువ మట్టికి నైట్ తోలుతారు, కొద్దిగా ఇబ్బంది ఉండకుండా, చిన్న వెహికల్స్ ఏవి ఇబ్బంది తగలకుండా. ఫ్రెండ్స్, ఇందోర్ దగ్గరికి వచ్చేసాము. ఇంకో 10 కిలోమీటర్స్ ఉంది. మనం ఇప్పుడు ఇందోర్ నుంచి దివాస్ నుంచి భూపాల్ నుంచి సాగర్ నుంచి ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి నుంచి ఆజంఘర్ వారణాసికి 50 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే. వెల్కమ్ టు ఇందోర్ సిటీ. ఇందోర్ ఎంట్రీ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇది మధ్యప్రదేశ్ క్యాపిటల్. మధ్యప్రదేశ్ స్టేట్ చాలా పెద్దది, దాని క్యాపిటల్ అనమాట ఇందోర్. రాత్రి ఇందోర్లోనే స్టే చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే 12 o'clock అవుతుంది ఎగ్జాక్ట్లీ. 12 o'clock కూడా సిటీ చూడండి, సిటీలో ఎంతో ట్రాఫిక్ ఉంది. ఇది మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఇందోర్ సిటీ. ఇక్కడ వచ్చేసి వ్యవసాయము ప్లస్ పారిశ్రామిక వాడలు చాలా ఉన్నాయి. ఇక్కడ అంతా వెహికల్ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడే అవుతుంది. ఫ్రెండ్స్, ఖర్చు ఎంత వచ్చింది, ఎంత మిగిలింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. నా వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్.